ప్రతి వారం ఇది చెప్పాలి సంఘానికి. కూర్చుని వ్యక్తిగతంగానో ఇద్దరిద్దరుగానో ముందుగానే ఈరోజు రాత్రి మనం చర్చలు ఆన్లైన్ చేద్దామా, ఈ అంశం కోసం ప్రార్థన చేద్దామా, ఈ కార్యాల కోసం ఒకరు కొరకు కుటుంబాల కొరకు అలాగున భారం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఎండిపోయిన మన కుటుంబాలు పచ్చగా మారిపోతూ చేస్తున్నాము. చాలా కాలం నుండి ఆగిపోయిన నిలిచిపోయిన దేవుని దీవెనలు ప్రవాహం వలె నీ ఇంటి మీదకి వస్తే చేస్తున్నాం. ఏమి చేయాలో దరితోయలేదే అనుకుంటున్న వారికి మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక సమాధానంతో మీరు ఇక్కడ నుంచి వెళ్తారు. చెప్పరేమండి స్తోత్రమని? హల్లెలూయా. అందుకని యేసు ప్రభు అన్నారు, నీవు ఉపవాసము ఉండునప్పుడు, అంటే ప్రభు ఎదురు చూస్తున్నాడు నువ్వు ఉపవాసం ఉంటావని. ఆమెను చెప్పాలి కొంచెం. మొన్నే కొంతమంది ఒక 4 రోజులు 40 రోజులు 30 రోజులు 20 రోజులు చిన్న ఉపవాసాలు ఉన్నారు. అసలు దాని ఉన్నామని చెప్పి స్తోత్రం కలుగును గాక, ఇక ఇప్పట్లో నేను ఉండను అని కొందరు వింటున్నారా. నిరాహార దీక్ష అని చేస్తారు మన గవర్నమెంట్లు అక్కడక్కడ ఏదో కార్యం సాధించడానికి. అలాగునే వీళ్ళకి పూర్తిగా ఉపవాసాలు మానేసి ఇప్పట్లో నో ఫాస్టింగ్ అని కొందరు ఉండేవాళ్ళు ఉన్నారు. నీ ఆరోగ్యం మంచిగా ఉండాలనేది నా ప్రార్థన. అయితే దేవుని సేవకుడిగాను ఆరోగ్యపరమైన విషయాలలో నుండి కూడా నేను చెప్పేది ఏంటంటే, వారమునకు నువ్వు ఒక రోజైన ఉపవాసం ఉండడం అనేది నీకు చాలా ఆరోగ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఉన్నప్పుడు కాస్త కొంచెం ఎక్కువగా మంచినీళ్ళు త్రాగుతూ వింటున్నారా, మంచి వాటర్ తాగండి, కొంచెం ఎక్కువగా తాగండి, ఉపవాసాలు ఉండండి, మీ ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి, మెరుగుపడతాయి. ఆమె చెప్పరేమండి సరిగా అని చెప్పాలి. హల్లెలూయా. కనుక సంఘము ఉపవాస దీక్షలోకి వచ్చుదురు గాక. సంఘానికంటూ కొన్ని క్రమాలు ఉన్నాయి, అది అందరూ పాటించాల్సిందే. ఉపవాస క్రమాల్లో నువ్వు సరిగా నిలబడకుండా బల్లారాధనకి నోటు తీసుకుని నోటు తెచ్చిన సప్రసాదం పెట్టమంటే పెట్టరు. ఇక్కడ ఉపవాసాలు ఉండండి. ఏదన్నా ఒక వారం మానేమంటే పర్వాలేదు. సంఘం అందరికీ ఖచ్చితంగా ఈ మాటలు చేరేద్దాం. నేను తప్పకుండా ఇవన్నీ వ్యక్తిగతంగా కూడా మాట్లాడాలనుకుంటున్నాను. కనుక సంఘము బుధవారాలు జరుగుతున్న సంఘ ఉపవాస క్రమాన్ని పాటించుదాం. 3 విషయాలు చెప్పాను. 1, ఉపవాసం నిన్ను ప్రభువలే మారుస్తుంది. 2, ఉపవాసం నీ కొరకు ఆకాశాన్ని తెరుస్తుంది. 3, ఉపవాసము బాహాటముగా నీకు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకుని వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ కృప దేవుడు మనకు దయచేసినట్లు అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం.